కార్తీక పురాణం 10వ అధ్యాయం అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు తెలుసు, మన ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి. లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. 10వ రోజు కథ. అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతం. యమభటులను అక్కడి నుంచి పంపించి వేసిన యమధర్మరాజు అజామీలుడు గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు. అసలు ఈ అజామీలుడి గతజన్మ ఏంటి అనేది ఆయన దివ్యదృష్టితో చూస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంభావంతో ఆయన మిడిసిపడుతూ ఉండేవాడు. ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవాడు. పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉంటాడు. భర్త అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషులపైకి వెళుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవడానికి కారణమవుతాయి. ఒకరోజున భర్త ఆ పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చెయ్యమని చెబుతాడు. పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపించుకోదు. అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడంలో అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. భర్త అలా వెళ్ళిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తుంది. మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షించబడతాడు. ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు. తరువాత ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది. తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది. ఇల్లొదిలి వెళ్లిన భర్తను బ్రతిమాలి మళ్లీ తీసుకువస్తుంది. అయితే ఆమె శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్లను విడిచిపెట్టలేదు. ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడైన అజామీలుడుగా జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది. జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసీకి ఇచ్చేస్తారు. ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసీ అవుతుంది. ఆ దాసీ వ్యామోహంలో పడిన అజామీలుడు అనేక పాపాలు చేస్తాడు. ఇలా ఎన్నో పాపాలు చేసిన అజామీలుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకును పిలుస్తాడు. ఆ నామమే ఆయనను కాపాడుతుంది. అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది. ఇలా ఈ కథ ద్వారా విష్ణునామ స్మరణ ఎంత గొప్పదనేది జనక మహర్షికి వశిష్ఠ మహర్షి చెబుతాడు.